ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి 2019-24 మధ్యకాలంలో 5 ఏళ్లలో క్యాబినెట్ హోదాతో కూడినటువంటి సలహాదారుగా ఆయన పనిచేశారు 5 ఏళ్ళు. కానీ ఏ సలహాలు ఇచ్చారు, ఎందులో సలహాలు ఇచ్చారు ఎవరికీ తెలియదు. వివాదాలు మాత్రం వేలల్లో లక్షల్లో, సంపాదన కోట్లల్లో. ఆయన చెప్పినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు, ఆయన తీసేమన్న వాళ్ళకి ఊస్టింగ్లు. మొత్తానికి ఆయన్ని సరదాగా అందరూ ముందుగా షాడో హోమ్ మినిస్టర్ అనేవాళ్ళు, తర్వాత సకల శాఖ మంత్రి అన్నారు. దాని తర్వాత పూర్తిగా ఒకసారి తిరిగి చూసుకుంటే అక్కడ ముఖ్యమంత్రి అనేది లేదు, షాడో ముఖ్యమంత్రి మాత్రమే మిగిలారు. హీఈస్ నన్ అదర్ దాన్ సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి పేరు అంత కొత్తగా చెప్పక్కర్లేదు. బట్ లాస్ట్ 5 ఏళ్లలో ఆయన మిగతా ప్రొఫెషన్స్ అన్నిటి మీద ఎంత పేరు సంపాదించుకున్నారో పక్కన పెట్టేస్తే సకల శాఖ మంత్రి ఆర్ఎల్స్ షాడో చీఫ్ మినిస్టర్గా చాలా చక్కటి పేరు సంపాదించుకున్నారనలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఏ మాట ఎప్పుడు ఎలా మాట్లాడాలి, దాంతో వైసీపీకి ఏ విధంగా ప్లస్ పాయింట్ అయ్యేలా చూడాలి. అట్ ద సేమ్ టైం మనకి ప్లస్ అవుతుంది అనుకున్నారు కానీ ప్రజల్లో పూర్తిగా మునిగిపోతున్నాం అనుకోలేదు. అందుకే 151 మ్యాండేట్తో అతి భారీ విజయాన్ని సాధించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరానికి, అంటే ఒక మీమ్ కూడా నడుస్తుంది, మొత్తం ఈ సంవత్సరాన్ని గుడితే వచ్చేది 11 అని. అందుకే ఆయన ఈ సంవత్సరానికి 11 నామ సంవత్సరం అని కూడా పేరు పెట్టారు. ఇది సంపాదించుకోవడంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రథమ పాత్ర ఉండాలి, అంతకు మించి ఏం లేదు. ఆయన రాసిచ్చినటువంటి స్క్రిప్టులనే జగన్మోహన్ రెడ్డి చాలా చక్కగా చదివి ప్రతి చోట ఎక్కడికైనా సరే, ఏ సభకైనా సరే వెళ్ళి చెట్లు కొట్టేనివ్వండి, బ్యారికేడ్లు పెట్టించనివ్వండి, ఒక ఇన్సెక్యూరిటీని చూపించనివ్వండి, అంటే జగన్మోహన్ రెడ్డి తన స్వభావాన్ని వదిలేసి పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి మాస్క్ వేసుకుని 5 ఏళ్లు పరిపాలన చేశాడు. సో ఈ పరిపాలనలో జరిగినటువంటి వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గతంలో ఉన్నవాళ్ళు చేసినటువంటి ఆ అవినీతి, అక్రమాలు, అరాచకాలు అన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయట పెడుతుంది ఈ 6 నెలల కాలంలో. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది ఏంటంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి కడప శివారులో 42 ఎకరాల అటవీ భూమి కబ్జా, దాని విలువ కొన్ని 100 కోట్ల రూపాయలు. 42 ఎకరాల అటవీ భూమి వెళ్ళి ఏ గోదావరినో కృష్ణానదొడ్డునో అక్కడ ఎకరాల్లో ఏమైనా వెలిపెట్టాడు అనుకుంటే స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టలోనే వెలిపెట్టాడు అటవీ శాఖకి. అందులో 42 ఎకరాలు కబ్జా చేశారట. అయితే ఆరోపణలుగా కొంతమంది మాట్లాడుతున్నప్పటికీ వాస్తవాలు తెలిసి పూర్తిగా విజువల్స్ చూస్తున్నారు బీఆర్కే స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఆ అటవీ భూమి ప్రస్తుతం వాళ్ళ అన్యాక్రాంతంలోనే ఉంది అని చెప్పారు. మొత్తం 42 ఎకరాలు. అక్కడ పండ్ల తోటలు, గెస్ట్ హౌస్లు, షెడ్లు, అంటే ఒక ఫామ్ హౌస్ లాగా చక్కగా రాజకీయాలన్నీ పక్కన పెట్టేసిన తర్వాత వెళ్ళి సేద తీరి అక్కడ మంత్రాంగాలు చేసుకోవడానికి అన్నట్టుగా చేశారు. అనేక చెట్లను కొట్టేశారు. ఇవన్నీ కూడా. సో దీంట్లో పేర్లు ఏమి వినిపిస్తున్నాయంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల జనార్దన్ రెడ్డి, 3 అన్నదమ్ములు. దీంట్లో దివాకర్ రెడ్డి చనిపోయారు. మొత్తం కుటుంబంలో కూడా ఆయనదే హవా. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి. అఫ్కోర్స్ స్టేట్ మొత్తం అంతా ఆయన చెప్పింది విందనుకోండి. ఎందుకంటే చూసాం ఉద్యోగుల సమావేశం ఏదైతే ఉందో, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరూ మాకు డిఏలు కావాలి, లేదంటే మాకు సాలరీలు, ఇంక్రిమెంట్లు ఇవి కావాలి అని చెప్పి పెట్టుకుంటే దాంట్లో ఈయన ఫోన్ చేసి మేము చెప్పింది మీరు చెప్పకపోతే తిప్పలు తప్పవు అన్నటువంటి ఆడియో కాల్ కూడా అప్పట్లో చాలా సంచలనం అయింది. చూసాం ఉద్యోగ సంఘాల నేతలను ఎలా గ్రిప్లో పెట్టుకున్నారో. ఉద్యోగ సంఘాల్లో ఉపాధ్యాయ సంఘం డిఫరెంట్, వాళ్ళని ఏ విధంగా అణిచివేయాలని చూశారో. ముఖ్యంగా కరోనా టైంలో ఉపాధ్యాయుల్ని, స్కూళ్ళలో పిల్లలకి పాఠాలు చెప్పాల్సినటువంటి గౌరవమైనటువంటి వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుల్ని తీసుకెళ్లి లిక్కర్ షాపుల దగ్గర లైన్లో సెక్యూరిటీ కింద పెట్టినటువంటి ఘనత సజ్జల ఇచ్చినటువంటి సలహాని అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఇవే కాకుండా స్కూల్ హెడ్ మాస్టర్లు అందరూ కూడా వెళ్ళి స్కూల్ టాయిలెట్లన్నీ కడిగారా లేదా అవన్నీ కూడా ఫోటోలు తీసి వాటిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ట్యాబుల్లో అప్లోడ్ చేయాలి అని సలహాలు ఇచ్చినటువంటిది కూడా సదరు సకల శాఖ మంత్రి సజ్జల గారే అనేది చాలామంది చెప్పేటువంటి అంశం. ఇలా మొత్తంగా 1-2 ఏది తీసుకున్నప్పటికీ కూడా పేరుకే ఎమ్మెల్యేలు, పేరుకే 5 ఉప ముఖ్యమంత్రులు, పేరుకే 25 మంది మంత్రులు, పేరుకే ముఖ్యమంత్రి సహా వీళ్ళెవ్వరూ వాళ్ళు చేయాల్సినటువంటి పని గత 5 ఏళ్లలో చెయ్యలేదు. చేసింది, చేయించింది, చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది షాడో సీఎం సకల శాఖ మంత్రి సజ్జల.
మరి ఈ 42 ఎకరాలకు సంబంధించి ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ జరుపుతోంది. ఆరోపణలే కాకుండా వాస్తవాలు కూడా ఉన్నాయని, మరి ఇవి కాకుండా ఇంకా ఏమేం జరిగాయి రాష్ట్రంలో, దాంట్లో సదరు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలియాలి అంటే కూటమి ఇంకా గట్టిగా పనిచేయాల్సిందే. సో దీనికి సంబంధించి ఇవాళ మన